పొద్దున్న రాత్రి మరి మారిపోయిందా ఏంటి ఏంటి మరి డెసిషన్లో మార్పులు వచ్చినాయా చెప్పు చిన్న చెప్తా నేను విను కాదు సమస్య లేదు ఇక్కడ నేను రచ్చరచ్చ చేసి వదిలిపెడతాను ఇష్టం అది వీడు నేను అనుకున్నా జరగకపోతే ఏమనుకుంటున్నాను ఏమనుకునేదేంటి అనుకునేదేంటమ్మా అది అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావు కారం ముట్టిందా కారం ముట్టిందంట అదే నేను టైం కోసం ఎదురు చూస్తా కూర్చున్నా ఇప్పుడు అనవసరంగా కెలిక అంత అయిపోయింది ఇంకా నేను ఆగే ప్రసక్తే ఉండదు అక్కడ ఉండు తింటుంది నాకేమంత ఆకలే ఇట్లా ఏందే ఇక్కడ ఏమైనా చేస్తున్నారు ఏంటి చూడు అదేం లేదు పెట్టమని మంచి కాదు అంతేనా కారం ముట్టిందా
మొన్న చూడు మొన్న షర్ట్ పాడైపోద్ది గ్లౌజ్ పాడైపోతాయి దానికే చూస్తున్నాడు గోడకేసి బుడ్డి ఎట్ట పెడతారు ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇంత ఎత్తునా 6 అడుగులు ఏం లేదు బాగా నిద్రలో చెప్పావు కదా ఏ పని మీద వచ్చింది నాన్న అడిగితే మీతోనే మాట్లాడుతుందట అలాగా వస్తున్నా ఉన్నా నాన్న అమ్మకు ఆపరేషన్ చేయాలి నాన్న అత్తయ్య డబ్బు కట్టేసింది మీరు వచ్చి చాలు రండి నాన్న నాతో పాటు ప్లీజ్ మొన్న నాన్న మీరు వస్తేనే మొన్న ఇటు చూడు నాన్న రండి నాన్న చెయ్యదులమ్మా నాన్న రండి నాన్న చెయ్యదులమ్మా కూర్చో ఒక మంకీ గాడు ఏడి తీసుకో ఎక్కడికి నానా చూడు మొన్న రా నానా చెయ్యి కూర్చో ఏంటమ్మా ఎందుకు అయ్ దాన్ని నోట్లో పెట్టి మాకు చెప్పులు నోట్లో పెట్టుకో తప్పు అయ్ ఉండరా ఏమైంది షూ ఏంది నీకు ఇప్పుడు రే ఇదిగో తీసుకో షూ వేసుకుందాం తీసుకోకూడదు షూతో వేసుకోవాలి ఆడుకోకూడదు ఇదిగో దీన్ని పెట్టుకోండి అట్లా దీన్ని పెట్టుకో వద్దమ్మా
ఎక్కడున్నావు? కాళ్ళకి పెట్టడండి. ఇప్పుడు ఏం మెత్తగా ఉంటుంది? ఏం పెట్టిన కాళ్ళు మెత్తగా మెత్తగా అయినాయి పప్పు. ఏది ఒకటే ఉండాల్సిందేగా. సరే ఏం చేసినా ఏం లాభం? వచ్చిన ఎవడన్నా తోడవడం ఉండేడవడం కూడా ఉంటాడు. ఉండేది ఎవరు? ఆలోచన ఎవరు? పెద్ద కథలు చెప్తున్నావు నాకు. నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఆయన వచ్చి పర్మనెంట్ ఉంటూ నువ్వు బాధపడు. అదేదో వచ్చి ఆ గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతున్నారు కదా, అది నేను అనేది. ఇప్పుడు మనం ఉండేది మనమే మేజర్గా, మన ముగ్గురమే కదా ఉంది. నేను ఆయన వచ్చి వెళ్ళిపోతున్నాడు నువ్వు వెళ్ళిపోతున్నాడు అనేది కాదు కదా. ఈమె నన్ను ఓ పెద్ద హడావుడు చేసి వాళ్ళేదో చేస్తున్నారంట, ఆయన వస్తున్నాడు, 4 కార్లు ఉండాలి, మేమంటే వచ్చి పని చేయట్లేదంట, గోల్ గోల్ చేసి పడేస్తుంది. అదంటే ఆయన వచ్చిండ మేము నవ్వుతో పలకరించలేదంట, వెళ్ళి మేమంటే ఆహ్వానాలు పలికి స్వాగతం పలకలేదంట. నేను అలా ఫేస్ పెట్టుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడంట. వెనకాల ఎగురుతుంది. ఇవన్నీ అవసరమా నాకు? నా కోసం వస్తున్నారా, నా కోసం వెళ్తున్నారా? నేనేంటి మరి అది చేసేది అక్కడ? అవసరం లేదు. మరి ఎవడు నాకేంటి పట్టింది మధ్యలో తొక్క? నువ్వు అసలు కనీసం నాకు కనపడి కూడా కనపడరు. ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు వస్తున్నారు నాకు తెలియదు. నేనేంటి ఆయనకి వెళ్ళి మర్యాద చేసేది? అంటే జస్ట్ అంటే వచ్చి ఫీల్ అవుతావు, జస్ట్ ఒకసారి సరే అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు. నాకు రావడమే నాకు ఇష్టం, నాకు రిలేషన్ ఇష్టం లేదు అన్నప్పుడు నేను నవ్వుతా అని చెప్పి డ్రామా యాక్టింగ్ చేస్తాను. అవసరం లేదులేమ్మా. అవసరం లేదమ్మా అంటే మొహం పెట్టుకుని కూర్చొని నన్నేదో సాధి. ఇప్పుడు నీకు చెప్తున్నా కదా, ఆయన రావడం అనేది నాకు 50% ప్రాబ్లం అయితే, 50 కాదు 25% ప్రాబ్లం అయితే, ఈమెతో నాకు 75% ప్రాబ్లం. ఈమె ప్రతిదానికి నన్ను ఇరిటేట్ చేస్తా. ఆమె ఆ వే ఆఫ్ ఇది ఉన్నప్పుడు నాకు ఒకటి, నీకు ఒక దాంట్లో ఉన్నప్పుడు నువ్వు నీ బలహీనత ఉన్నట్టు నువ్వు నా జాగ్రత్తగా హుందాగా ఉంటే నేను అంతే. పోలే ఏదో నా జోలికి రావట్లేదు కదా, నేను కాదే నువ్వు నన్ను కెలికి నువ్వు అది చేయట్లేదు, నువ్వు ఇది చేయట్లేదు, నువ్వు చేయట్లేదు అని చెప్పడం, ఇవన్నీ చూస్తే నాకు ఎట్లా ఒళ్ళు మండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు విరక్తి కలిగి నా బిహేవియర్తోనే ముందు, ఆయనతో కాదు. నేనేం పట్టించుకోవట్లా. ఫస్ట్ నాకు మెయిన్గా విరక్తి కలిగి నీ బిహేవియర్తోనే బయట కలిగింది, మొదటి నుంచి అంతే. ఇప్పుడేంటి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు అంతే కలిగింది. నన్ను బలవంతంగా ఏదో నన్ను తీసుకెళ్ళి కలిపేయాలని చూడడం, లేకపోతే ఇంకోటి ఏదో చేయడం, అలా చాలా చేసింది. నన్ను ఒత్తిడి పెట్టింది బాగా. చెప్తున్నాను కదా. సో నేను టోటల్గా చాలా ద్వేషం, చాలా అసహ్యం, చాలా రేంజ్లో పెంచేసుకున్నా. దాన్ని వెనక్కి తీయడం అనేది సమస్య లేదు అక్కడ. నేను అడ్జస్ట్ అవ్వడం కలిసి ఉండడం అనే క్వశ్చన్, అవుట్ ఆఫ్ క్వశ్చన్. నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఓ సంవత్సరం 2 సంవత్సరాలు అని తిరిగి కలిసి వచ్చి నేను కలిసిపోతానని. అలాంటి ఆశలు నువ్వేం పెట్టుకోమాక. నాకు ఆల్రెడీ చెప్పి నేను చెప్తుంది ఎవరు కావాలా మనం ఉన్న
సరే కొడుకు కోడలు కావాలనుకునే వాళ్ళైతే ఆ పోన్లో ఇవ్వడానికి కొడుకు కోడలు మన మీద కావాలి, మన మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు వద్దు, నాకు వాళ్ళు వద్దు, ఎవరు వద్దు, అయినా నువ్వే కావాలి కొనుక్కోచుకో, నువ్వే పెట్టుకో, నీ కామ నువ్వే అనుభవించు. నాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నువ్వు డిసైడ్ చేసుకొని నువ్వు అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు నాకేంటి మధ్యలో బాధ, నాకు ఇంకా సంతోషమేగా. నీ తలకై నొప్పి నాకు వదిలిద్ది, నాకేం ప్రాబ్లం ఉండదు. నాకేం ప్రాబ్లం ఉంటుంది, నేను హాయిగానే ఉంటా. ఏదో అనుకుంటుందేమో, లేకపోతే నేను తిండి లేక ఇష్టపడతానా, లేకపోతే నేను పని చేసుకోవడానికి కష్టపడతాను. ఈ వంట మేము వండుకోలేమా, లేకపోతే నా డబ్బులు నేను ఏమన్నా రోడ్డు మీద అయినా ఇప్పుడు నిన్ను అన్నట్టు అసలు ఇప్పుడు నాకు చేసింది ఏంటి, డబ్బులు ఇప్పటి వరకు నా ఖర్చులు వచ్చిన ఏదో ఈయన తీసుకొని వచ్చిన తర్వాత ఏమన్నా పెడుతున్నావేమో. నాకు అంతవరకు కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా మా నాన్న నాకు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. నాకు నువ్వు నోరు మూసుకొని కూర్చో, అవి మా నాన్న ఇచ్చినవే, నువ్వు ఇచ్చినవి ఏవి కావాలి. సరే నేను ఒప్పుకుంటా, మీ నాన్న ఇచ్చినవి, కానీ నాకు ఇవ్వాల్సినట్టు ఇచ్చాడు. ఇవ్వాల్సినవి కాదు, మీ నాన్నే అన్నాడు ఆ మాట, నేను అన్నమాట కాదు అది. నాకు ఇవ్వాల్సినయో నీకు ఇవ్వాల్సినయో కాదు, నాకు చేసింది ఎవడు లేడు. నేను రూపాయి కావాలన్నా కనీసం నా ఫోన్ బిల్లులు ఇంటర్నెట్ బిల్లులతో సహా నేను కట్టుకున్నా మొన్నటి వరకు. అది కాదు చెప్పే పూర్తివి నా ఖర్చులన్నీ హాస్పిటల్స్ అయినా. అవును పెడతారు, మీ నాన్న పెట్టుకుంటాడు, పెట్టుకున్నాడు. మీ నాన్న లెక్కలు చెప్పిందమ్మా, మీ నాన్న అన్ని లెక్కలు కలిపింది ఆయన. మీ నాన్న అన్ని లెక్కలు కలిపాడు ఆయన. కలిపిందే పెద్ద ఎరగదీసి అంటే అందరిని అవంట ఆయన ఏదో ఉద్ధరించేసాడంట, అందరు కలిసి ఆయన మీద పడి తింటున్నారట. పెట్టిన నోట్లో పెట్టి మాకు తినాలా, దాని బట్టలు ఊడిపోయింది, వాడు తన నోట్లోకి వస్తుంది. బట్టలు చూస్తా విన్నా. నుంచోబెట్టిందండి తిండి, నుంచోబెట్టి తలదాల్పం. అది కాదు ఇది పడిపోతాడు. నీళ్ళు పోతున్నాయి అక్కడ. అయ్య బాబాయ్, అడిగి పెట్టు, అయినా స్టార్ట్ చేయి అది ప్రాసెస్. ఇది నూనె తేవాలి, హెయిర్ ఆయిల్ లేదన్న ఆవుదం సీసా పగలు పెట్టిండు, జుట్టు డ్రై అయిపోతుంది.